ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి దివ్యంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రుడు, 2లో బుధుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగండి, లేకపోతే అనేక విధాలుగా అవరోధాలు ఏర్పడతాయి. నిర్లక్ష్య ధోరణి ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాన్ని నివారించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మొహమాటం లేకుండా కృషి కొనసాగాలి. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే అవరోధాల నుండి త్వరగా బయటపడతారు. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. సహనాన్ని పరీక్షిస్తారు కొందరు. శాంత స్వభావంతో మాట్లాడండి. ఎదుటివారు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వినయపూర్వకంగా ముందుకు సాగండి. వివాదాలకు దూరంగా ఉండాలి. లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది. జన్మ శుక్రయోగము మేలు చేస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశివారు ఇష్టదేవతా ధ్యానం చేయటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం శ్రేయస్సుని పెంచుతుంది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? శుభగ్రహాల ఫలితాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలతో అవసరం లేదు.